టూ మచ్ కోఆపరేట్ చేయండి ప్లీజ్. ఇప్పుడు ఆదిత్య మాట్లాడతాడు. ఇక్కడ ఉన్న అందరూ జెన్సీ మేక్ సమ్ నాయిస్. ఇక్కడ అరుస్తే రీసౌండ్ ఢిల్లీలో రావాలా? థ్యాంక్ యూ సో మచ్ కేటీఆర్ సార్ ఫర్ కమింగ్ హియర్ సపోర్టింగ్ ద స్టూడెంట్స్ వన్స్ మోర్. చాలా తప్పు చేశారు. దే మేడ్ ఎ హ్యూజ్ మిస్టేక్. ఢిల్లీలో క్వశ్చన్ చేస్తే క్వశ్చన్ అడిగితే వెన్ వి క్వశ్చన్ విమెన్ ని కొట్టారు, చిల్డ్రన్ ని కొట్టారు. మేము ఊరుకోము, ఊరుకునేదే లేదు. వెరీ సింపుల్. డెమోక్రసీలో క్వశ్చన్స్ అడగాలి, క్వశ్చన్స్ కి ఆన్సర్స్ రావాలి. విమెన్ ని కొట్టారు, చిల్డ్రన్ ని కొట్టారు, అకౌంటబిలిటీ లేదు. జెన్జీ ఊరుకోదు, ఊరుకోదు. జై తెలంగాణ, జై హింద్. ఇప్పుడు ఏంజెలినా మన నల్లకుంట చెందిన ఏంజెలినా విద్యార్థి మాట్లాడుతూ. Namaste. My name is Angelina. I recently completed my board of intermediate and wrote NEET. I'm from humble and very middle class family. My father went to very hardships and he joined me in the Narayana Institute of the college. But today we wrote NEET and the NEET was cancelled. And again we wrote the NEET. It is a paper or it is an exam paper. The paper was so hard. The students are so stressful. The students suicide. Our education minister Dharmendra Pradhan is not answering. We want the answer. He is not answering at all. In Delhi, Jantar Mantar, everyone student is fighting. We will also fight. We will also fight. Thank you. Jai Hind. Everyone will say that I am a paid student, but I am an original I'm a NEET student. I'm a NEET student. I'm from. Thank you. ఇప్పుడు ఎంబీబీఎస్ ఫైనల్ విద్యార్థి పవన్ ను మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. పవన్, డాక్టర్ పవన్, ఎంబీబీఎస్ ఫైనల్ విద్యార్థి. మైక్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఇటు జరగండి. బైసాబ్ మీరు జరగండి, కొంచెం జరుగు. ఇటు జరగండి బైసాబ్, ఇటు జరగండి, కొంచెం వెనక జరగండి. లైట్లు పడేటట్టున్నాయి, జరుగు. గెల్లు ఒక్క నిమిషం. గీళ్ళు ఎంత కూర్చోండి, కూర్చోండి బైసాబ్, కూర్చోండి. అమ్మా కూర్చోండి, మీరు కూర్చోండి. Hello. Excuse me. Can I get a moment of silence? Hello. KTR sir, మీతో ఒక 2 minutes మాట్లాడాలి. Can I come there? Excuse me. आप थोड़ा I'm sorry. హలో సార్, మీకు మొన్న జంతర్ మంతర్ ప్రొటెస్ట్ లా పిల్లలని కొట్టారు కదా, మీకు కరెక్ట్ అనిపిస్తుందా? నేను మాట్లాడేటప్పుడు చెప్తాను, నువ్వు చెప్పు. So I think it's very wrong that the policemen are hitting students because they just came to protest, because it's for our future. And it's not about any political party, BJP or Modi. It's for our future. हम इतने दिन से मैं नहीं, बाकी लोग इतने दिन से मिलके प्रोटेस्ट कर रहे हैं. जस्ट वो लोग क्या चाहिए, एक पेपर लीक के लिए, बस पनिशमेंट के लिए. अगर हम कोई गलती मरे तो हमें तो पनिशमेंट मिलता है ना सर. तो जब वो गलती करे तो उन्हें तो मिलना चाहिए, तभी तो सुधरेगा ना. तो आप क्या कहेंगे? जब पुलिस को जब बच्चों को जब पुलिसों ने मारा तो क्या लगता है उनके साथ क्या करना चाहिए? उनके साथ वही करना चाहिए जो पुलिस ने बच्चों के साथ किया, उनके साथ भी वही करना चाहिए. सेम चीज होना चाहिए. So I think this is not just a protest. This is a revolution. అయిపోయిందా? థ్యాంక్ యూ. ఇప్పుడు ఎంబీబీఎస్ ఫైనల్ విద్యార్థి పవన్ మాట్లాడుతుందా కోరుతాం. థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ, కొద్దిగా జరగండి.
అందరికీ నమస్కారం. జై తెలంగాణ, జై భీమ్, జై భారత్. ఒక నిమిషం అందరు సైలెన్స్ ఉండాలని ప్లీజ్ విజ్ఞప్తి అందరికి. నా పేరు మామిడాల పవన్. నేను ప్రస్తుతం ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సంగారెడ్డిలో ఎంబీబీఎస్ చదువుతున్నాను. నాకు తెలుసు ఒక ఎంబీబీఎస్ విద్యార్థి ఎంత కష్టపడితే ఎంబీబీఎస్ సీట్ వస్తుందో. ఎంతో మంది పేద విద్యార్థులు తమ తల్లిదండ్రుల కష్టాన్ని, చెమట నెత్తురుని పణంగా పెట్టి వాళ్ళు నీట్ కోసం కోచింగ్ తీసుకునే విద్యార్థులు ఎందరో ఉంటారు. మా నాన్న రైతు, నేను ఒక రైతు బిడ్డని, నాకు తెలుసా కష్టం. ఎంతో మంది ఎన్నో కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో లక్షలు కట్టి పుస్తలు కూడా పణంగా పెట్టి చదివించే తల్లిదండ్రులు ఉంటారు. ప్రతి ఒక్కరూ డబ్బున్నోళ్ళే ఉండరు. కాబట్టి ఇట్లాంటి పేపర్ లీక్లు ఏవైతే జరుగుతున్నాయో ఇది టోటల్ సిస్టమ్ ఫెయిల్యూర్ అని చెప్తున్నా నేను. నాట్ ఓన్లీ ఒక నీట్ ఇష్యూ కాదు ఇది. ఈ రోజు ఈ పేపర్ జరిగింది, ఇప్పుడు లీక్. దయచేసి ప్లీజ్ సైలెన్స్, అందరికి సైలెన్స్ ప్లీజ్. మొత్తం ఇండియాలో 1,35,000 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఒక్క విద్యార్థి 17 మందితో కాంపిటీషన్ లో ఉన్నాడు. ఇంత కాంపిటేటివ్ వరల్డ్ లో మనం మెడికల్ ప్రొఫెషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ నోబెల్ ప్రొఫెషన్. వి కేమ్ హియర్ టు సర్వ్ సొసైటీ. బట్ మేము రాసే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ నే చీటింగ్, అకౌంటబిలిటీ లేదు, ఫేర్నెస్ లేదు. లైక్ అసలు అది నీట్ పేపర్ లీక్ అవ్వడం అంటే ఎవరైతే ఎంబీబీఎస్ చేద్దామనే ఆశతో ముందుకొస్తున్న విద్యార్థుల కళ్ళల్లో మంట చల్లడమే అని నేను చెప్తున్నా. ఇట్లాంటివి మళ్ళీ జరగొద్దు. నీట్ కి ఎలాంటి ఇబ్బంది కలగదు. నీట్ యూజీఏ కాదు, నీట్ పీజీలో కూడా ఇట్లనే జరుగుతుంది. మీకు అందరు తెలియని విషయం ఏంటంటే నీట్ పీజీలో కూడా కౌన్సిలింగ్ లో చాలా లాగ్ అవుతుంది. ఒక నెల ప్రిపరేషన్ లేట్ అయితే ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ సీట్ వచ్చేటోడు కూడా సీట్ రాకుండా అవుతాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఇక్కడే నమ్రత అనే ఒక స్టూడెంట్ ఉంది. నమ్రత తను నాకు తెలిసిన జూనియర్ అమ్మాయి. షీఈ్ నమ్రత. తను ఇదే నీట్ పేపర్ లీక్ కాకముందు పేపర్లా తనకి 570 మార్కులు వచ్చినాయి. పేపర్ తర్వాతకి పెట్టిన ఎగ్జామ్ లా 470 మార్కులు వచ్చినాయి. కాబట్టి తనకి నెల అయితే ఏదైతే ఇట్లా లీక్ అవ్వడం వల్ల తను నష్టపోయింది. అట్లీస్ట్ ఇప్పుడు తనకు సీట్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఎంతో మంది పేద విద్యార్థులు మళ్ళీ నీట్ రాయలేక మన దగ్గర డబ్బులు లేక ఎన్నో ఇబ్బందులు పడతారు. కాబట్టి మనం డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాం. మన కాన్స్టిట్యూషన్ మనకు అన్ని హక్కులు ఇచ్చింది. కాబట్టి విద్యార్థులు ఎవరైతే మనం పోరాడుతున్నామో జంతర్ మంతర్ లో వాళ్ళని కొట్టడం ఎంతవరకు కరెక్ట్? వి వాంట్ మోడీకి నవ్వడాలే గట్టిగా అంటే ఒక్క నిమిషం. రామన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు రామన్న పుట్టినరోజున కూడా మన కోసం సమయం ఇచ్చి పుట్టినరోజును కూడా రద్దు చేసుకొని స్టూడెంట్స్ కోసం ఫైట్ చేస్తున్న రామన్నకి హృదయపూర్వక ధన్యవాదాలు. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. పవన్ కు ధన్యవాదాలు. ఇప్పుడు నీటు బాధితురాలు నమ్రతను మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. Andarki namaskaram. First of all, happy birthday, sir. Thank you for coming here. Thank you for addressing the issue. It takes so much guts to address the central issue that is going on. I will just take 2 minutes of time and explain you what is happening. First, the paper leak happened. I got 570 marks, and ee roju 570 marks ki almost 70,000 all India rank undi. And 1 month of lagging of the preparation, I failed up to 470 marks. Now I got 1,12,000 rank. Almost oka 10 to 20 medical colleges lagging lo padipoyinanu nenu. And this is the first issue. The second issue, UGC NET exam. My friends who personally wrote the exam, 3 hours of delay undindi. Why this is happening? This is happening. Issue ni address cheyatledu. Even today they did not explain why it happened, and there is no
accountability for what failure happened. We are only asking one thing. We want resignation from the education minister. We asked Make in India. They are happening leak in India. So we don't want this. We are asking just resign the education minister and assign చేసిన ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ కూడా రిజైన్ చేయాలని మేమందరం అడుగుతున్నాం. We want జై తెలంగాణ. Justice! 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 We want! Justice! Justice! ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు సూర్య. నా ఏజ్ 23. ఇవాళ మనస్ఫూర్తిగా అందరికీ కృతజ్ఞతలు. ఇక్కడ ఎవరెవరు ఉన్నారో ప్రెస్ నుంచి, స్టూడెంట్స్ నుంచి, జెన్జీ నుంచి కేటీఆర్ గారు ఆయన పుట్టినరోజు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. కీప్ డూయింగ్ వాట్ యూర్ డూయింగ్. లగేరావు చేస్తూ ఉండండి. ఇది మీ ఫండమెంటల్ రైట్. మీరు పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేయొచ్చు. ఫాదర్ ఆఫ్ అవర్ నేషన్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ మనకి ఇండిపెండెన్స్ వచ్చిందే ఇలాగా. తప్పులు జరిగాయి, ప్రాణాలు పోయాయి. खुदकुशी में लोगों ने खुद को मार डाला है. स्टूडेंट्स, డాక్టర్స్ పదవి నుంచి తీసేయాలి. తప్పు చేస్తే అకౌంటబిలిటీ అనేది ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడి సౌండ్ సెంటర్ లో గజగజలాడాలి. చలో ఢిల్లీ, ఢిల్లీ చలో. జై జై తెలంగాణ. We want जय तेलंगाना. मेरा भारत महान. थैंक यू. फर्स्ट ऑफ ऑल आई वांट टू टेल, सबसे पहले ये जो लीक हो रहा ना, पहली बात क्या है, ना मोदी को बच्चे हैं ना किसको भी बच्चे हैं. अगर उनके खुद के बच्चे रहते तो पता चलता था उनको क्या फीलिंग हो रही. या दूसरों के बच्चे जाके पढ़ रहे लिख रहे तो उन्हें तमाशे कर रहे वहां पर. लेकिन अगर वो उनके खुद के बच्चे रहते थे, जब उन्हें लिखते थे ना, जब उनको मालूम होता था अरे वो क्या देश संभालेंगे, अरे जाके बढ़ जाओ, हिजड़े हैं वो. मैं कहता हूं ना, उनको देश संभालने नहीं आता है. अगर वो देश संभालने रहा तो यहाँ नहीं आते थे. जो के हमारे केटीआर साहब यहाँ आए हैं, इन्होंने तेलंगाना में टेमरीज को दिया है. हर बच्चे को 5th से लेके इंटरमीडिएट तक टेमरीज दिया है. बहुत से जनों वहां पढ़े हैं, लेकिन उनको देश चलाने नहीं आता है. मैं केटीआर साहब से ये निवेदन करता हूं कि उन्होंने बर्थडे के दिन बर्थडे सेलिब्रेशन छोड़ के अपने स्टूडेंट के लिए आए हैं, अपना राइट मांगने आए हैं, अपना अधिकार मांगने आए हैं. हमें इंडिया में रहकर ये भी नहीं मिल रहा कि अपने बारे में सवाल कर सके. वहाँ जंतर मंतर में कोई पूछ रहा है तो लाठी चार्ज कर रहे. एक वीडियो देखे होंगे आप लोगों ने, एक बच्ची को डंडा उल्टा करके मार रहे हैं. उनको क्या मालूम है ये ना रेपिस्ट को सजा देंगे या ना किसको क्या करेंगे. जय तेलंगाना. हम लेके रहेंगे आजादी, तुम कुछ भी कर लो, हम लेके रहेंगे. केसीआर मांगे, केटीआर मांगे, हम लेके रहेंगे. जय तेलंगाना. నమస్తే అందరికి. నమస్తే అందరికి. నా పేరు సహస్ర ఇంద్రెడ్డి. నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన. నాకు 2 అటెంప్ట్స్ రాసిన నేను నీట్ క్వాలిఫై కావడానికి కూడా చాలా ఉండే. నాకు 560 మార్క్స్ వస్తుండే. ఈ నీట్ లో నాకు సీట్ వచ్చేది. కానీ నీట్ లో ఈ పేపర్ లీక్ అవ్వడం వల్ల చాలా మంది స్టూడెంట్స్, ఎవరైతే యావరేజ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకు కూడా చాలా ట్రామా ఫేస్ అయినారు వాళ్ళందరూ.
వాళ్ళకి స్ట్రెస్ వల్ల వాళ్ళు కూడా చాలా అంటే వాళ్ళకి చాలా స్ట్రెస్ అయింది, వాళ్ళు చాలా డిప్రెషన్ లో పోయారు. వాళ్ళకి కూడా మేలు జరగాలి. అండ్ ద వన్ హూ హ్యావ్ did all this, we want justice from all. And firstly, KTR sir ki thank you, he came here, and happy birthday KTR sir, thank you for your support. And I want to say this, that ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిడిల్ క్లాస్ నుంచి అయి ఉండొచ్చు. నేను ఒక మిడిల్ క్లాస్ స్టూడెంట్ ఫ్యామిలీ నుంచే వచ్చిన. మా మమ్మీ నాకు లాంగ్ టర్మ్ కి ఇప్పుడు ఎఫర్ట్ చేయడానికి అస్సలు నాకు సపోర్ట్ ఇవ్వడం లేదు. లాంగ్ టర్మ్ ఫీజ్ కూడా చాలా ఎక్కువ ఉంది. అండ్ షీస్ టెల్లింగ్ మీ టు నాట్ టు డూ లాంగ్ టర్మ్. ఇప్పుడు ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు అలానే ఉండిపోవాలా? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి చెప్పండి? మేము నెక్స్ట్ ఎలా చదువుకోవాలి? మాకు ఎంబీబీఎస్ లో సీట్ కావాలి. అండ్ ఫైనలీ మేమందరం చదివేది కూడా మా సీట్ కోసమే కాబట్టి మా అందరికి కూడా జస్టిస్ కావాలి. We want justice. We want justice. We want justice. We want justice. ఒక్క నిమిషం బైసాబ్ మీరు కూర్చోండి జరా. బైసాబ్ గిడ కూర్చోండి, కెమెరా కింద ఉన్న వాళ్ళందరూ కూర్చోండి. తమ్ముడు కొంత మీరు కూర్చోండి. Hello everyone. కొంచెం కూర్చోండి, మీరు కూర్చోండి. ఒక్క నిమిషం గెల్లు, ఒక్క నిమిషం. బైసాబ్ గిరి కూర్చోండి. అమ్మ మీరు జరగండి, కూర్చోండి. First of all, I would like to thank you everyone who's been present here. Yes, your voice matter, your presence matter. And I would like to thank KTR sir who has given an opportunity to be here. Who are unable to visit Delhi, we can support from here and distance doesn't matter. And as far from my end, I am not a NEET preparation candidate, or I am neither a student as well. But I am here to support the students which they have questioned. I would like to ask the government a few questions. Does the government know at least what the definition of accountability? If not, just hear our voices. What does accountability mean? So there were lakhs of students which were impacting with what's happening right now. And when we raise the voices, suddenly all the students, all the Indians have turned into anti-national and become a terrorist. So I would like to question Mr. Home Minister, how come all the terrorists were happened to be in Delhi and in a protest? What was the government doing? So we would like to get all these answers which we were being addressed. And the question is not only about the NEET but also many other protests which were happening in India right now. Other than NEET, there were many more exams which the exam papers were getting late and lakhs of people were being impacted. So I would like to government take care of it and answer the questions properly and take the accountability. If you are unable to answer and take the consequences and not being responsible, then just resign it. ఎంత అన్యాయం జరుగుతుందండి. క్వశ్చన్ చేస్తే టెర్రరిస్టులు అంటారా? క్వశ్చన్ చేసినందుకు మీరు యాంటీ నేషనలిస్ట్ అంటారా? ఇది ఎక్కడ న్యాయం? And students who are literally into protesting, questioning, అసలు తగ్గకండి. ఇంతే స్ట్రాంగ్ గా ఉండి ఇంతే ఫైట్ చేయండి. Then only we were able to get what we wanted, the freedom, the justice. Stay strong. We are here to support you. Thank you. థ్యాంక్ యూ ప్రణతి. ఇప్పుడు ఆకర్షిత అనే అమ్మాయి మాట్లాడుతుంది. Justice! 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 Anna, ఒక్క సెకండ్. Yeah. This is for you, Narendra Modi. Where are you? Shame on you. Shame on you. Woo! Shame on you, Dharmendra Pradhan. Where are you? ఏం చేస్తున్నారు మీరంతా? Narendra Modi, you talk about democracy so
you, shame on you. You talk about democracy so much. Where is democracy? Who gave you the right to take Sonam Makchuk away? Sonam Makchuk ni etla తీసుకెళ్తారు? Where is democracy? ఇప్పుడు ఫైట్ చేస్తున్నారు డెమోక్రసీ అని చెప్పి. మన కంట్రీలో డెమోక్రసీ ఎప్పుడో చచ్చిపోయింది. అవునా కదా? ఏమంటారు? అండ్ ఇంకొకటి, బీజేపీ పార్టీలు ఉన్న ఎమ్మెల్యే కొడుకులకి పాక్సో కేసులు ఉన్నోళ్ళకి బెయిల్ వచ్చినంత తొందరగా నీట్ ప్రొటెస్ట్ కి ఆన్సర్స్ ఎందుకు వస్తలేవు? ఇన్ని ప్రొటెస్ట్ స్టార్ట్ అయి ఆల్మోస్ట్ 25 days పైననే అవుతుంది. ఇప్పుడు ఎందుకు రెస్పాండ్ అయిన నరేంద్ర మోడీ? ఆల్రెడీ 2-3 అక్కడ తొక్కిసాడలా చచ్చిపోతున్నారు స్టూడెంట్స్. అంటే ప్రాణాల కంటే ఎక్కువ నా పొలిటికల్ పార్టీస్. చచ్చిపోయిన తర్వాత వచ్చి ఏం లాభం? ఏం చేసుకుంటారు? ప్రాణాలను తెస్తారా? మళ్ళా తేలేం కదా. స్టూడెంట్స్ కి ఎప్పుడు మంచి రోజు వస్తాయి ఇండియాలో? ప్లీజ్, ఇది బీజేపీ గురించో కాంగ్రెస్ గురించో కాదు. దిస్ ఇస్ ఫర్ స్టూడెంట్ రైట్స్. ఏమంటారు స్టూడెంట్స్? స్టూడెంట్స్ కూడా ప్లీజ్ మీరంతా డిస్ట్రాక్ట్ అయిపోకండి. చాలా మంది అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు అన్ని పార్టీస్ వచ్చి. నేను కేటీఆర్ కి అగేన్స్ట్ కాదు, బట్ దిస్ ఇస్ అబౌట్ స్టూడెంట్ రైట్స్, బేసిక్ ఫండమెంటల్ రైట్స్. నేను లిటరలీ చెప్తున్నా, మా ఫ్యామిలీలు అందరు బీజేపీ సపోర్టే, కానీ ఐ డోంట్ గివ్ అ ఫక్. ధర్మో రక్షణ రక్షిత అంటారు. ఏమైంది? పేపర్ లీక్ అయింది. అది మనము ఈ ప్రొటెస్ట్ జంతర్ మంతర్ ఆనర్ గా చేస్తున్నాము. దీన్ని గలీజ్ చేయకండి. ప్లీజ్ ఫోకస్ ఆన్ ద స్టూడెంట్స్ రైట్. అండ్ కేటీఆర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే హియర్. అండ్ వన్ మోర్ థింగ్, స్టూడెంట్స్ యాంటీ నేషనల్ కాదు. దే ఆర్ స్పీకింగ్ ఫర్ దేర్ ఓన్ రైట్స్. అండ్ సోనం మాంగ్చుక్ అంటున్నారు కదా ఆయన టెర్రరిస్ట్, సిజేపీ కాంగ్రెస్ బానిస అంటున్నారు కదా. సరే, ఆయన ఏమన్నా కానీ మీకు ఎందుకురా భయ్? మీరు ఇంట్లో కూర్చొని ఏం మాట్లాడుతున్నారు? అరే అట్లీస్ట్ ఆయన ఒక హంగర్ స్ట్రైక్ చేస్తున్నారు, మీరు ఏం దిక్కున్నారు ఇంట్లో కూర్చొని? ఏం చేస్తున్నారు చెప్పండి? సమాజం కోసం పనికొచ్చేదేమన్నా వీకురి తర్వాత వచ్చి మాట్లాడురి. కెమెరా ముంగట వచ్చి మాట్లాడాను, వెనకాల మాట్లాడడం కాదు. ఏమన్నా అంటే మీ స్టూడెంట్స్ కి ఉక్రోషం ఎక్కువ, మీరు ఏమంటారు, మీరు ఏం ఆలోచించరు, డీప్ గా చదవండి అంటే అంత డీప్ గా చదవాల్సిన అవసరం లేదే బాయ్. ఇది బేసిక్ రైట్ కదా. బేసిక్ కూడా ఎందుకు లేకపోతే ఎందుకు ఇక? అండ్ ఇంకొక రీజన్, అందరు ఇండియా వదిలి ఫారెన్ కంట్రీలకి ఎందుకు పోతురు? ఇవన్నీ చక్కగా ఉంటే ఎవడు పోతాడు? పోడు కదా. అవునా కాదా? ప్లీజ్ ఇప్పటి నుంచి మనం ఇట్లనే స్ట్రాంగ్ గా ఫైట్ చేద్దాం. మన మిషన్ ఏంటో గుర్తు పెట్టుకుందాం. అనవసరంగా డిస్ట్రాక్ట్ కాకుండా మన పర్పస్ కి స్టిక్ అయ్యి మన రైట్స్ ని మనం తెచ్చుకుందాం. కానీ యూత్ ప్లీజ్ డోంట్ డిస్ట్రాక్ట్ టు అదర్స్. థ్యాంక్ యూ. వి వాన్. అండ్ ప్రధాన్ టు అవర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ మీకైది ప్లీజ్ రిజైన్. థ్యాంక్ యూ ఆకర్షిత. ఇప్పుడు నిహాల్ అనే విద్యార్థి మాట్లాడుతాడు. అందరు పిడికలు బిగించి జై తెలంగాణ, జై తెలంగాణ. ఆకలైతుందా? ఆకలైతుందా అందరికి? గట్టిగా అందరు పిడికలు బిగించి జై తెలంగాణ. ముందుగా రామన్న, థ్యాంక్ యూ సో మచ్ మాకు విద్యార్థులకి ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు. ఒకటే చెప్తా భయ్, ఎక్కువ సోది లేకుండా ఒకటే ఒక ముచ్చ చెప్తా. ఈ బీజేపీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఇలా వైఖరి ఎట్లుంది తెలుసా? చేతులు గాలి ఇంకా ఆకులు పట్టుకున్నట్టుంది. అందరు చచ్చిన తర్వాత ఓ మీకు ఫాస్ట్ ట్రాక్ కోర్స్ పెడతాం, మీకోసం గది చేస్తాం, మీకు గిది చేసారు ఉంటే ఎన్ని రోజులు ఏం బీకిందంట మరి? అటు ఓట్ల కోసం జై శ్రీరామ్ అంటారు, అటు మళ్ళీ ఏమంటారు డెవలప్మెంట్ ఏమైందిరా ముర్రో అంటే జై శ్రీరామ్ అంటారు, నీట్ పేపర్ లీక్ అంటే జై శ్రీరామ్ అంటారు. ఇప్పుడు ఏమైంది భయ్ మీ జై శ్రీరామ్? ఎక్కడ గవర్నెన్స్, ఎక్కడ బ్యూరోక్రసీ, ఏం మిగులుంది ఇప్పుడు? మేము విద్యార్థులం దలుచుకుంటే ఢిల్లీ మెడల్ వంచి సీట్లు దద్దరిల్లిపోతుంది ఒక్కటి గుచ్చిపెట్టుకోండి.
జెన్జీ అంటే ఏదో ఇన్స్టాల్ స్క్రోల్ చేసుకోవడం, స్నాప్చాట్ లో క్యాప్షన్ పెట్టుకోవడం, వాట్సాప్ లో స్టేటస్ పెట్టుకోవడం అనుకుంటున్నారా? విద్యార్థుల్లో ఉడుకు రక్తం ఉంటది. తలుచుకుంటే ఒక్కొక్కరి బైరి ఒక్కడి ఇచ్చి కొడతాం తలుచుకుంటే చెప్తానండి. మేము పుట్టింది తెలంగాణ గడ్డ. ఈ తెలంగాణ గడ్డకే విప్లవమైన రక్తం ఉంది. ఆ రక్తం మాలో అణువు ఉంది. ఒకటే చెప్తున్నా, ఇది ఏ పార్టీ కాదు, ఇది ఏం కాదు. మా హక్కు, మా ఇష్టం, మా కోసం మేము పోరాడే పోరాటం ఇది. మా కోసం మేము పోరాడిపోతే ఇంకెవరు పోరాడతారు? అందుకే విద్యార్థులారా, యువతులారా, మన కోసం గలం ఇప్పకపోతే ఇంకెవరు ఇప్పుతారు? మన తెలంగాణ గడ్డలో ఈ యొక్క ప్రొటెస్ట్ ఇక్కడ చేసిన దానికి ఢిల్లీ మెడల్ వచ్చినాయి. మళ్ళీ మోదీ ఏమంటాడయ్యా, మిడ్ నైట్ వచ్చి వీడియో పెడతాడంట. యూత్ అందరూ మాకు చాలా ఇంపార్టెంట్, మేము యూత్ లేనిది అసలు ఏమీ లేదు, ఈ రోజు యువతే రేపటి పౌరులు అని డైలాగులు చెప్తారు కదా. ఎక్కడికి పోయింది ఆ యువత? ఎక్కడికి పోయింది ఆ బ్యూరోక్రసీ? అంటే లీక్ మీరు చేసుకుంటారు, బ్యాగ్ లో సంచులు మోసుకపోతారు. అటు సెంటర్ అట్లనే ఉంది, ఇక స్టేట్ అట్లనే ఉంది. ఇద్దరు బాయ్ అన్నట్టు భలే ఉన్నారు కదా. ఒకటే చెప్తున్నా, మా యొక్క విద్యార్థుల హక్కు కోసం ఇలానే పోరాడుతూనే ఉంటాం. జై తెలంగాణ, జై హింద్. ఇప్పుడు ఐశ్వర్య అనే విద్యార్థి మాట్లాడుతుంది. నమస్తే అందరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేటీఆర్ సార్ గారు ఇక్కడికి వచ్చి మా అందరికి సపోర్ట్ గా ఇక్కడికి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. సో నేను చెప్పేది ఏంటంటే, రైట్ టు ఎడ్యుకేషన్ ఈజ్ అవర్ ఫండమెంటల్ రైట్ అండ్ కాన్స్టిట్యూషన్ ప్రకారం రైట్ టు ఎడ్యుకేషన్ ఇస్ అ ఫండమెంటల్ రైట్ అని మనకి ఏం చెప్తుందా అంటే, ప్రతి ఒక్కరికి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. కానీ ఇట్ షుడ్ బి అమెండెడ్ ఇంటూ ఫ్రీ, కంపల్సరీ అండ్ ఫెయిర్ ఎడ్యుకేషన్. బికాస్ ఇదొక్కటి నీట్ పేపర్ లీక్స్ ప్రాబ్లం కాదు. ఎడ్యుకేషన్ సిస్టమ్ గ్రౌండ్ లెవెల్ నుండి ఫెయిల్ అవుతూ వస్తుంది. గ్రౌండ్ లెవెల్ నుండి స్కూల్స్ చూడండి, గవర్నమెంట్ స్కూల్స్ కి వెళ్ళి ఒకసారి అక్కడ ఉన్న పరిస్థితులు చూడండి. గవర్నమెంట్ కాలేజెస్ చూడండి, ఇంటర్మీడియట్ కాలేజెస్ కానీ, డిగ్రీ కాలేజెస్ కానీ, లెక్చరర్స్ సరిగ్గా ఉండరు, పాఠాలు సరిగ్గా చెప్పరు. ఆ 10th క్లాస్ స్టూడెంట్స్ కి ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు మీరు 10th బోర్డ్ ఎగ్జామ్స్ అని అడిగితే, గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ ని నేను నా సొంతంగా అడిగినప్పుడు వాళ్ళ నుండి వచ్చి ఒకటే జవాబు, ఏముంది మాకు చిట్ ఇప్పిస్తారు, పాస్ చేస్తారు, మేము పాస్ అయిపోతాం అంతే, అంతకు మించి ఆన్సర్ లేదు. ఒక స్టూడెంట్ చిట్ ఇప్పిస్తారని నమ్మకం పెట్టుకొని పాస్ అయిపోతాం అనేసి అంటుంటే, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏం చేస్తుంది? అసలు స్కూల్లో ఉన్న టీచర్స్ ఏం చేస్తున్నారు? ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏం చేస్తున్నది? పిల్లలు పాస్ అవ్వడానికి కూడా సరిపోయేంత నాలెడ్జ్ ఇవ్వలేనప్పుడు ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫెయిల్ అయినట్టు. అండ్ మేము ప్రొటెస్ట్లు చేస్తున్నందుకు, సోషల్ మీడియాలో సపోర్ట్ చేస్తున్నందుకు యాంటీ నేషనల్స్ అనేసి అంటున్నారు. యాంటీ నేషనల్స్ అంటే ఎవరు? దేశ ద్రోహులు. మా రైట్ కోసం, మా ఫండమెంటల్ రైట్ కోసం మేము పోరాడుతున్నాము. అది కూడా మేము ఓటేసి మేము నమ్ముకున్న నాయకులని అకౌంటబుల్ గా ఉండండి. మీరు చేసే పనులకి రెస్పాన్సిబుల్ గా ఉండండి. మీరు చేసే పనులకని క్వశ్చన్ చేస్తే అది యాంటీ నేషనలిజం ఎట్లా అవుతుంది? అది ప్యూర్ డెమోక్రసీ అవుతుంది. డెమోక్రసీకి యాంటీ నేషనలిజం కి తేడా తెలుసుకొని యాంటీ నేషనలిస్ట్ అనండి ఫస్ట్ మీరు. అండ్ యాంటీ హిందూస్ అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, సెంట్రల్ లో బీజేపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, కాక్రోచ్ జనతా పార్టీ వచ్చినా, ఎవరు వచ్చినా కానీ సిస్టమ్ ఫెయిల్ అయినప్పుడు, అది ఎడ్యుకేషన్ సిస్టమే కానివ్వండి, ఇంకేదన్నా కానివ్వండి, సిస్టమ్ ఫెయిల్ అవుతున్నప్పుడు గవర్నమెంట్ ని క్వశ్చన్ చేసే బాధ్యత ప్రజలకు ఉంది. మేము చేస్తూనే ఉంటాము. సిస్టమ్ ప్రాపర్ గా ఉండే అంతవరకు, గవర్నెన్స్ ప్రాపర్ గా అయ్యే అంతవరకు. అండ్ సెంట్రల్ లో బీజేపీ ఉంది ఇప్పుడు ప్రెసెంట్, కాబట్టి డెఫినెట్ గా బీజేపీని క్వశ్చన్ చేస్తాం. బీజేపీని క్వశ్చన్ చేస్తున్నందుకు యాంటీ హిందూ అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ కామన్ సెన్స్ ఉండే, రిలీజన్ ఇస్ డిఫరెంట్, పాలిటిక్స్ ఇస్ డిఫరెంట్. రిలీజన్ ఇస్ పర్సనల్ బిలీఫ్స్, పాలిటిక్స్ ఇస్ అ సొసైటల్ గవర్నెన్స్. దానికి తేడా తెలుసుకొని మాట్లాడండి. యాంటీ హిందూస్ అనడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరి రిలీజియన్ కి వాళ్ళకి స్ట్రాంగ్ లాయల్టీ లేదా? ఒక పార్టీ మధ్యలో నిల్చొని ఈ రిలీజియన్ ని కాపాడతా అంటేనే నడుస్తుందా? అంత ఇన్ఫ్లుయెన్షియల్ మైండ్సా మీరందరూ? మీ రిలీజియన్ కోసం మీరు నిలబడలేరా? నాకు అర్థం కాదు. గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయాల్సింది స్టేట్ సరిగ్గా నడవనప్పుడు, సిస్టమ్ ఫెయిల్ అవుతున్నప్పుడు. రిలీజియన్స్ కోసం కాదు. పాలిటిక్స్ ఇస్ డిఫరెంట్ అండ్ రిలీజియన్ ఇస్ డిఫరెంట్. అవి రెండింటిని వేరుగా చూసి మన నాయకుల్ని ఎన్నుకున్న రోజు మన బతుకులు బాగుపడతాయి. అది తెలుసుకోండి ఫస్ట్.
క్యాస్ట్ ని బట్టి, రిలీజన్ ని బట్టి, వీళ్ళు నా కులముడు, వీడు నా రిలీజనోడు, నేను ఈయనకు ఓటేస్తే మా కులం బాగుపడుతుంది, మా రిలీజన్ బాగుపడుతుంది అనుకున్న రోజులు అట్లాంటి ఓట్లేసే వాళ్ళ బతుకులు మారవు, మా బతుకులు మారనివ్వరు. ఇది మార్చుకోండి ఫస్ట్. అండ్ వన్ మోర్ థింగ్, ఇది కేవలం నీట్ పేపర్ లీక్స్ విషయం కాదు. మళ్ళీ చెప్తున్నాం, ఎంటైర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సెట్ అయ్యేంత వరకు మా జెన్జీ and each and every other students, each and every one, we will protest, we will keep on doing the protest because education is our fundamental right. We will fight for our fundamental rights no matter whatever happens. And ingokati, ప్రొటెస్ట్లు చేస్తున్నందుకు ఫాల్స్ కేసులు పెట్టి బుక్కలలో పెడతారా? పెట్టండి. ఒక్కరిని పెడతారు, ఇద్దరిని పెడతారు, మా తర్వాత సపోర్ట్ ఇంకొకరు వస్తారు, ఆ తర్వాత సపోర్ట్ ఇంకొకరు వస్తారు. అందరినీ తీసుకుపోయి మీరు బొక్కలు పెట్టిన తర్వాత మా రక్తమే ఇట్లుంటే మమ్మల్ని అన్న మా తల్లిదండ్రుల రక్తం ఎట్లుంటది? పిల్లల్ని తీసుకుపోయి ఫాల్స్ కేసులు పెట్టి మీరు బొక్కలలో పెట్టుంచితే మా తల్లిదండ్రులు ఊరుకుంటారా? తల్లిదండ్రులు కూడా దిగుతారు ప్రొటెస్ట్లకి. దేశం ప్రొటెస్ట్ లో దిగిన తర్వాత ప్రాపర్ గవర్నెన్స్ కోసం ఒక్కడివి సెంట్రల్ లో కూర్చొని ఏం చేస్తావు? యూ హ్యావ్ టు బి అకౌంటబుల్ ఫర్ దాట్. సెంట్రల్ లో నిల్చోవడం కాదు, ప్రజల ఓట్లని దోచుకొని సెంట్రల్ లో నిల్చోవడం కాదు, ఆ ప్రజలకి మళ్ళీ నమ్మకం కలిగి మళ్ళీ ఓటేయించుకునేలాగా పని చేసి చూపించండి. రెస్పాన్సిబుల్ గా పని చేయండి. మీరు చేసే పనులకి అకౌంటబుల్ గా ఉండండి. కంప్లీట్ జెన్సీకి ఈ పాలిటిక్స్ పైన, పొలిటికల్ లీడర్స్ పైన నమ్మకం పోయేలాగా చేసుకోకండి. బికాస్ వీ లుక్ అప్ టు యూ. మేము మిమ్మల్ని నమ్ముకొని మేము ఓటేసినాము. మేము మీ స్టేజ్ వరకు రాలేకనే కదా మా వాయిస్ మీరు మాట్లాడతారనేసి, మా కళలు మీరు తీరుస్తారనేసి, మా ఓట్ల రూపంలో మిమ్మల్ని నిలబెట్టుకుంటుండే మీరు you keep on failing us every time we vote, you keep on failing us. Thank you very much. इनकलाब जिंदाबाद, इनकलाब जिंदाबाद. जय 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 भीम, जय 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 भीम. इनकलाब जिंदाबाद, जय तेलंगाना. థ్యాంక్ యూ ఐశ్వర్య. ఇప్పుడు దయచేసి అందరు కొంచెం దూరం సైలెంట్గా ఉండండి. మన మధ్యలో మన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు సబితక్క, కాలరి వెంకటేశ్వర గారు, మన ఎల్బీనగర్ ఎమ్మెల్యే గారు మన విద్యార్థుల మధ్య కూర్చున్నారు. మీరు ఇట్లా లొల్లి పెడితే కొంచెం జరగండి ప్లీజ్, కొంచెం జరగండి వెనక. ఇప్పుడు కొంచెం కెమెరాలకు అడ్డంగా ఉండదు ప్లీజ్, జరగండి.